మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో నిన్న తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే గత కొన్ని రోజులుగా బహదూర్గూడ నిరసనలతో హోరెత్తిపోతోంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారణంగా ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు ఎంతవరకు వెళ్ళాయంటే ఏకంగా పోలీసులపైనే కారం చల్లి కుర్చీలు విసిరిగొట్టేంత దూరం వెళ్ళాయి. ఈ పరిణామాలతో బహదూర్గూడలో ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు భారీ సంఖ్యలో ఇప్పుడు అక్కడ మోహరించాల్సి వచ్చింది. అసలు ఈ గొడవకు కారణం ఏమిటనే దాని గురించి ఒకసారి తెలుసుకుంటే, బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించింది. అయితే స్థానిక రైతులు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు బలవంతంగా లాక్కోవద్దని, మార్కెట్కు విలువకు అనుగుణంగా పరిహారం, భూమికి బదులు భూమి వంటి అంశాలపై ముందుగానే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతోనే గత వారం రోజులుగా అక్కడి రైతులు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం బహదూర్గూడలోని ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా సిబ్బంది సహాయంతో రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ భూములలో పంట సాగు చేస్తున్న రైతులు తమకు న్యాయం చేయాలంటూ కంచె వేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఫెన్సింగ్ వేయడాన్ని నిరసిస్తూ వాగ్వాదానికి కూడా దిగారు. అధికారుల తీరుకు నిరసనగా అక్కడ నినాదాలు చేశారు వారంతా కూడా. ఈ క్రమంలోనే రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరగ్గా ఓ రైతు స్పృహ కోల్పోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బహదూర్గూడలో శనివారం ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొనగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా రైతులకు మద్దతుగా రంగంలోకి దిగడంతో మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న వారిలో కొంతమంది పోలీసులపైకి కారం చల్లి కుర్చీలు విసిరేయడం మరింత టెన్షన్ పెంచింది. ఆందోళనకారులు కారం చల్లడంతో డీసీసీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సీఐలు కళ్ళల్లో కారం పడి ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైతులకు మద్దతిస్తున్నటువంటి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు డీసీపీ యోగేష్ గౌతమ్ రంగంలోకి దిగారు. రైతులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల అనుమతి లేకుండా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. అయితే రైతులు వెనక్కి తగ్గలేదు. వారు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూముల స్వాధీన ప్రక్రియను మరింత కష్టతరంగా మారుస్తున్నాయి. ఆందోళన చేస్తున్నటువంటి రైతులు వారి యొక్క భూములపైన ఉన్న హక్కులపైన ఉన్న ఆందోళన ప్రభుత్వానికి, అధికారులు, రైతులకు మధ్య ఉన్న సంబంధాలను మరింత కష్టతరంగా మార్చాయి. ఇక ప్రస్తుతము అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్న రైతులు ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇప్పటికే భారీగా అక్కడ మోహరించారు.